వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పట్టుదల కార్యదీక్షతకు మారుపేరైన సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలోనూ తన మార్కుతో ముందుకు సాగుతున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన సాయంత్రమే కేబినెట్ భేటీ నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే కీలక నిర్ణయాలను సైతం మరుసటి రోజు నుంచే ప్రారంభించారు. అంతేకాదు ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఒక్కొక్కటిగా వివిధ శాఖలను ప్రక్షాళన చేయడానికి నడుం బిగించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కూకటి వేళ్లను పెకిలిస్తూ భవిష్యత్తులో తమ ప్రభుత్వం అవినీతి రహితంగా సాగుతుందనే సంకేతాలను విశ్వాసాన్ని ప్రజల్లో పెంపొందించడానికి తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. సీఎంగా రేవంత్ తొలినాళ్ల పరిపాలన దక్షతపై మేరాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ అందిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. సంక్షేమ పాలన అందించడానికి సాయశక్తిలా ఒడ్డుతూ ముందుకు సాగుతున్నారు. ఆ దిశగా పాలన యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు, సమస్యలను తెలుసుకునేందుకు ప్రజావాణి నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని సీఎంగా మరోసారి హామీ ఇస్తున్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త ఆలోచనలు, పేదల కళ్లల్లో వెలుగులను చూడాలనే రేవంత్ తపనకు అద్దం పడుతోంది. పేదల సంక్షేమమే ధ్యేయంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటూ సాగుతున్న రేవంత్ తీరు రాజకీయ విశ్లేషకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మొదలుపెట్టి వారం రోజులు పూర్తయింది. వారంలోనే ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 హామీలను అమల్లోకి తెచ్చేసింది. మిగిలిన వాటిని అమలు చేసేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటోంది. సొంతంగానే మెజారిటీ రావడంతో ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 5న తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. డిసెంబర్ 7న తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. 6 గ్యారంటీలకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. అలాగే వికలాంగురాలు అయిన రజనీకి ఉపాధి కల్పించే ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందే ప్రగతి భవన్ పేరును బిఆర్ అంబేడ్కర్ ప్రజాభవన్గా మార్చారు. ప్రగతి భవన్ ముందున్న ఇనుప బారికేడ్లను కూడా తొలగించి ప్రజలు స్వేచ్ఛగా వచ్చే అవకాశం కల్పించారు. ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అదే దూకుడుతో పరిపాలనలోనూ తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రమే కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 6 గ్యారంటీల అమలు, రైతులకు ఆర్థిక సాయం వంటి అంశాలపై చర్చించారు. ఇక 2014 నుంచి డిసెంబర్ 7 వరకు ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా 100 రోజుల్లో అన్ని హామీలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు తెలిపారు. డిసెంబర్ 8న విద్యుత్ శాఖపై రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డిస్కంలు దాదాపు 85,000 కోట్ల అప్పుల్లో ఉన్నాయని అధికారులు చెప్పారన్నారు. ఇక ఇటీవల రాజీనామా చేసిన సీఎండీ ప్రభాకర్ రావు సహా ఇతర అధికారుల రాజీనామాలు ఆమోదించవద్దని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. 24 గంటల నిరంతర విద్యుత్ కొనసాగేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. డిసెంబర్ 9 ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. అదే రోజున అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. గెలిచిన ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు అంటే డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా 2 గ్యారంటీలు అమలులోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చుల పరిమితిని 10 లక్షల వరకు పెంచారు. ప్రజాభవన్లో రోజూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. తొలి రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఇక మంత్రులకు శాఖలు కేటాయించడంతో వారు బాధ్యతలు చేపట్టారు. రోజూ రివ్యూలు చేస్తూ ఆయా శాఖల అధికారులతో వరుస సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా వరుస సమీక్షా సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఒక్కో శాఖపై క్షుణ్ణంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. టీఎస్పీఎస్సీపై కూడా రివ్యూ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు ఆదేశాలు జారీ చేశారు. 10th, ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతుండటంతో పగడ్బందీగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు ఏ విధమైన ఒత్తిడికి గురికాకుండా చూడాలని కూడా ఆదేశించారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు నడుం బిగించిన సీఎం రేవంత్ నిర్ణయాన్ని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు స్వాగతిస్తున్నారు. నూతన ప్రభుత్వంలోనైనా విద్యారంగ, ఉద్యోగ నియామకాలు తదితర సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన 3 రోజుల్లోనే 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన వాటి అమలుపైనే దృష్టి పెట్టింది. విద్యుత్ రంగం, పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలుపై చర్చించేందుకు సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో విద్యుత్ రంగం మొత్తం అప్పులు సుమారు 81,000 కోట్లు ఉన్నాయని, ఈ పథకం అమలుకు ఏటా 4,000 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు ఆయనకు వివరించినట్లు సమాచారం. ఇక బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు 2,500, 500 సిలిండర్, రైతులకు ఎకరాకు 15,000, అలాగే వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000, వరి పంటకు కనీస మద్దతు ధర కంటే క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నిరాశ్రయులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్లకు నెలకు 4,000 రూపాయల పింఛన్, విద్యార్థులకు 5 లక్షల చొప్పున విద్యా భరోసా కార్డు వంటివి కూడా అమలు చేయాల్సి ఉంది. ఇవన్నీ చక్కబెట్టడం, ఆర్థికపరమైన ఇబ్బందులను దాటడం కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న సవాళ్లు. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే విషయమై రేవంత్ కేబినెట్ సహచరులతో సమీక్షిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ అలైన్మెంట్ పై సమీక్షించారు. గత ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాయదుర్గం టు శంషాబాద్ విమానాశ్రయం రూట్లో మెట్రో విస్తరణ అవసరం లేదని సీఎం రేవంత్ తేల్చేశారు. దీనివల్ల రియల్టర్లకే లబ్ధి కలుగుతోందని, ఆ మార్గంలో ఇప్పటికే ఓఆర్ఆర్ ఉందన్న రేవంత్ దానికి బదులుగా లక్డికాపుల్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జేబీఎస్ ఫలక్నామా కార్డర్ పూర్తి చేయడం, దాన్ని పహాడి షరీఫ్ మీదుగా ఎయిర్పోర్ట్ వరకు విస్తరించాలని సూచించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో అలైన్మెంట్ ప్లాన్ నిలిపివేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ అభివృద్ధి, ఇతర అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. 111 జీవో పరిధిలో మెట్రో అలైన్మెంట్ ఎలా చేశారని సీఎం ప్రశ్నించారు. 111 జీవో పరిధిలో అభివృద్ధికి అవకాశం తక్కువన్నారు. ఓఆర్ఆర్ ద్వారా విమానాశ్రయానికి మంచి రవాణా సదుపాయం ఉన్నట్లు సీఎం తెలిపారు. అవసరమైతే విమానాశ్రయ మెట్రోలకు ప్రత్యామ్నాయ అలైన్మెంట్ తయారు చేయాలని అధికారులకు సూచించారు. పాత బస్తీలో అధిక జనాభా దృష్ట్యా మెట్రో అలైన్మెంట్ ఉండాలని సీఎం అన్నారు. ఎంజేబీఎస్, ఫలక్నుమా, ఎల్బీ నగర్, చంద్రాయనగుట్ట నుంచి మెట్రో అలైన్మెంట్ ఉండాలన్నారు. పాత బస్తీ మెట్రో పనులు చేపట్టకపోవడంపై ఎలాంటిపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎలాంటి మెట్రో రైల్, జీఎంఆర్ ఎయిర్పోర్ట్ రాయితీ ఒప్పందాలను పరిశీలించాలని, మూసీ వెంకట్ రోడ్ కమ్ మెట్రో కనెక్టివిటీ ఉండేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వెంట ఎయిర్పోర్ట్ మెట్రో ప్రణాళికలు, టెండర్ ప్రక్రియ నిలిపివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాయదుర్గం, శంషాబాద్ మెట్రో మార్గం ఆపేసి పాతబస్తీ, ఎల్బీనగర్ మార్గాలు ప్రత్యామ్నాయంగా అలైన్మెంట్ తయారు చేయాలని స్పష్టం చేశారు. కాలుష్యాన్ని వెదజల్లే ఫార్మాసిటీ హైదరాబాద్ కు సమీపంలో ఉండాల్సిన అవసరం లేదని, కందుకూరు సమీపంలో సేకరించిన భూముల్లో పర్యావరణ రహిత మెగా టౌన్షిప్ ను అభివృద్ధి చేయాలని తెలిపారు. మైలార్ దేవులపల్లి, జల్పల్లి మీదుగా ఒక ప్రత్యామ్నాయం, బార్కస్, పహాడి షరీఫ్, శ్రీశైలం రోడ్ మీదుగా మరో ప్రత్యామ్నాయం రూపొందించాలని మెట్రో రైల్ ఎండీని ఆదేశించారు. ఒంపులు లేకుండా నేరుగా ఉండే మార్గం ద్వారా వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. విమానాశ్రయ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఉండటం వల్ల భారం తగ్గుతుందని సీఎం తెలిపారు. ఎలాంటి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలు ఇచ్చినప్పటికీ పాతబస్తీ ప్రాంతంలోని 5.5 కిలోమీటర్ల మేర మెట్రో రైలు చేపట్టకపోవడంపై రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి మెట్రో రైల్ లిమిటెడ్, జీఎంఆర్ ఎయిర్పోర్ట్ కు ఇచ్చిన రాయితీ ఒప్పందాలను ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ కు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. కాలుష్యాన్ని వెదజల్లే ఫార్మాసిటీ హైదరాబాద్ కు సమీపంలో ఉండకూడదన్న సీఎం ఆయా ఫార్మాసిటీ భూముల్లో టౌన్షిప్, కందుకూరు సమీపంలో మెగా టౌన్షిప్ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తెలంగాణకు డ్రైపోర్ట్ కోసం ప్రణాళికలు రూపొందించాలని, పశ్చిమ గల్ఫ్ దేశాలకు హైదరాబాద్ ను లాజిస్టిక్ మెడికల్ హబ్ గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ధరణిపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ రూపకల్పన ఎవరికి ఇచ్చారు? టెండర్ పిలిచారా? ఏ ప్రతిపాదికన వెబ్సైట్ క్రియేట్ చేసేందుకు అవకాశం ఇచ్చారనే విషయాలపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ధరణి పోర్టల్ పై సమగ్ర అధ్యయనం చేసి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ధరణిలో చాలా డేటా తప్పులు, పాస్బుక్స్ లో తప్పులు సవరించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ధరణికి అసలు చట్టబద్ధత ఏంటని అధికారులను ప్రశ్నించారు. సాదా బైనామాలో తప్పులు తొలగించాలి, భూ సమగ్ర సర్వే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. కంప్యూటర్లనే నమ్ముకోవద్దు, జమాబందీ రాయాలి, రికార్డులు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టెండర్ లేకుండా అప్పగించారా?
ప్రైవేట్ కంపెనీ చేతిలో పెట్టడం ద్వారా భూముల డేటాకు నష్టం ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసలు ఈ దరఖాస్తు ఫీజు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? 4 సార్లు రిజెక్ట్ చేస్తే ఆ ఫీజు అంతా ఎవరికి వెళ్తుంది? రిజెక్ట్ చేసినప్పుడు ఫీజు వాపస్ చెల్లించకుండా కాలయాపన చేస్తున్న వారిపై క్రిమినల్ యాక్షన్ తీసుకునే వీలున్నదా అని అధికారులను అడిగారు. అసలు ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఎన్ని రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయని అడిగి తెలుసుకున్నారు. భూభారతి ప్రాజెక్ట్ ఏమైంది? అది ఎక్కడి దాకా వచ్చి ఆగింది? కేంద్రం విడుదల చేసిన 83 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి అన్న అనేక సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సమీక్ష నడిచింది. ఈ 4 ఏళ్ల కాలంలో క్లాసిఫికేషన్ చేంజ్ చేసిన అన్ని వివరాలు, అసైన్, భూదాన్, ఎండోమెంట్, వాగ్ భూములకు ఇచ్చిన ఎన్ఓసీలను వంటి పూర్తి వివరాలు సమర్పించాలని CCLA నవీన్ మిట్టల్ను ఆదేశించారు. త్వరలోనే మరోసారి కూర్చొని సమగ్రంగా చర్చిద్దామని సూచించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయన్న విషయాలను నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, భూచట్టాల నిపుణుడు సునీల్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. వాటి పరిష్కార మార్గాలను కూడా చెప్పారు. కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడుతూ గ్రామ పరిపాలన వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని, గ్రామ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు. కొత్త ROR చట్టంపై కోర్టు కేసులను కూడా ప్రస్తావించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ 4 ఏళ్ల కాలంలో ధరణి పోర్టల్ ద్వారా లక్షలాది మంది దరఖాస్తులను పరిష్కరించారు. అయితే ఇప్పటి వరకు 2.31 లక్షల పెండింగ్ లోనే ఉన్నాయని CCLA నవీన్ మిట్టల్ వివరించడం గమనార్హం. త్వరలోనే ధరణి పోర్టల్, భూ సమస్యలపై కమిటీ వేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో అధికారులతో పాటు నిపుణులు కూడా ఉండొచ్చునని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన పోలీస్ శాఖపై దృష్టి సారించింది. నిజాయితీపరులైన పోలీస్ అధికారులకు కీలక బాధ్యతలను అప్పగిస్తూ ముందుకు సాగుతోంది. శాంతి భద్రతలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. అంతేకాదు పోలీస్ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం హైదరాబాద్లోని 3 కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను నియమించింది. యాంటీ నార్కోటిక్ బ్యూరో హెడ్తో పాటు 3 కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను నియమించింది. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్గా జి సుధీర్ బాబు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా అవినాష్ మొహంతి, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్గా సందీప్ శాండిలియా నియమితులయ్యారు. అంతేకాదు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆ దిశగా పోలీస్ శాఖపై గురిపెట్టింది. నిజాయితీపరులైన పోలీస్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తోంది రేవంత్ ప్రభుత్వం. ప్రజల సమస్యల పరిష్కరించడంలో రేవంత్ తనదైన శైలిలో దూసుకుపోతూనే పోలీస్ శాఖపై పట్టుపడుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే డ్రగ్స్ ను వినియోగించినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పబ్స్, బార్ల దగ్గర డ్రగ్స్ విక్రయించే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారని సిపి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చట్టాలను గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందన్నారు. సినీ రంగంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందని, డ్రగ్స్ నివారణకు పబ్స్, ఫామ్ హౌస్ ఓనర్లు సహకరించాలని, ఎలాంటి డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేసింది. అయితే నిధులలేమీ కారణంగా అవి అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలనడంతో కదలిక వచ్చింది. రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి అవసరమైన ప్రణాళిక రూపకల్పనలో పోలీస్ శాఖ నిమగ్నమైంది. టీఎస్ న్యాప్ పరిధిలో ఇప్పటికే ఏర్పాటైన పోలీస్ స్టేషన్లకు సరిపడా సిబ్బంది, వాహనాలు, ఉపకరణాల సమకూర్చడంపై దృష్టి సారించింది. ఒక్కో పోలీస్ స్టేషన్కు